నిర్మల్ జిల్లాలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు రక్షణ బంధన్ వార్షోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు శశికాంత్ పేర్కొన్నారు. వార్షోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను నిర్మల్లోని ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సుమారు 1,00,000 కరపత్రాలను పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనాలని అన్నారు. నేటి సమాజంలో యువత చెడుదారిలో నడుస్తున్న తరుణంలో వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలో మనకు వచ్చే పౌర్ణిమను రాఖీ పౌర్ణిమను మనం అనుకున్నాం. ఈ రాఖీ పౌర్ణిమ, ఈ రక్షాబంధన్ ప్లస్ ఈ వారం రోజులు దీన్ని మనం రక్షాబంధన్ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ రోజు మనకి గాయత్రి మాత మనకు అవతరించిన రోజు కాబట్టి దీన్ని ఉద్దేశించుకొని మనము 1,00,000 కరపత్రాలను మనం ప్రింట్ చేయించడం జరిగింది. ఈ కరపత్రాలు అనేది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి చేరేటట్టు అంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే ఈ రక్షాబంధన్ దాని యొక్క ప్రాముఖ్యత, ఆ రక్షాబంధన్ రోజు మన గాయత్రి మాత అవతరించిన దినోత్సవం కాబట్టి ప్రతి విద్యార్థి ప్రతిరోజు 11 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే వాళ్ళకి వచ్చే లాభాలు కానీ వాటికి వచ్చే అంటే జ్ఞాపక శక్తి పెరగడము, మంచి జరగడము, దాని గురించి ఇది ఈరోజు మనము ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రక్షాబంధన్ వారోత్సవాలను జరుపుకుంటూ ప్లస్ ఈ గాయత్రి మాత యొక్క ప్రాముఖ్యతను మన విద్యార్థులకు తెలియజేసే విధంగా ఈ కరపత్రం